బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరి చిన్నారుల ప్రాణం మీదకు తెచ్చింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొర్లచెర్లకు చెందిన రమణ తన చిన్నారికి నంజు రావడంతో 3 రోజుల క్రితం జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అదేవిధంగా ముత్తారానికి చెందిన మరో వ్యక్తి నంజు బాధతో ఉన్న తన కూతుర్ని తీసుకొచ్చారు. వైద్యులు ఇద్దరికి ఎక్స్రే చేశారు. చిన్నారులకు శ్వాస తీసుకోవడం సీరియస్ కండిషన్ లో ఉంది. అయినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్యం అందించేందుకు నర్సుకు పురమాయించడం పట్ల చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులు లేక ప్రభుత్వాసుపత్రికి వస్తే కనీసం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిన్నారులకు సీరియస్ గా ఉన్నప్పటికీ వైద్యులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మిషన్ పని చేస్తలేవా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్లో దారుణం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నారులను డాక్టర్లు పట్టించుకోలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఒకప్పుడు ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ పేరొందిన వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్ రోజు రోజుకి అధికారుల నిర్లక్ష్యము, ఇటు ఆసుపత్రి యొక్క ఒక స్టాండర్డ్స్ కూడా రోజు రోజుకి పడిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు పేదవారితో పాటు ధనికులు కూడా ఎంజిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేవారు. అత్యవసర సేవలు అందించడంలో ఇటు కార్పొరేట్ హాస్పిటల్ తలదన్నిలా ఉండే ఎంజిఎం హాస్పిటల్ రోజు రోజు అది తన సేవల విషయంలో ప్రజల యొక్క మన్ననలు కోల్పోతుంది. ప్రస్తుతం పేదవారికి మాత్రమే ఈ యొక్క పెద్ద దిక్కుగా నిలబడుతుంది. అలాంటి వారు ఈ హాస్పిటల్ కు వచ్చిన వారిని హీనంగా చూస్తున్న పరిస్థితి. అసలు పేదవారి ప్రాణాలకి అసలు వాల్యూ లేకుండా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అందులోని సిబ్బంది డాక్టర్లు. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొర్లచెర్లకు చెందిన రమణ వారి యొక్క చిన్న బాబుని ఇట్లా మన ఊపిరితిత్తుల్లో నిమ్ము రావడంతో ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చారు. అట్లాగే కొత్తకొండ మండలం ముత్తారానికి చెందిన దేవిక మురళీల కూతుర్ని కూడా చిన్న బేబీని ఈరోజు నిమ్ము ఉన్నదని చెప్పేసి అత్యవసర వైద్య సేవల కోసం పేదవారు కావడంతో ఎంజిఎం కి రావడం జరిగింది. ఆ పిల్లలకి ఎక్స్రే తీయించడం కోసం యాక్చువల్ గా ఒక కేర్ టేకర్ ఇచ్చి వారిని తీసుకొని వెళ్లాల్సి ఉంటది. అది ఒక పక్క ఆక్సిజన్ కూడా వాళ్ళకి వస్తుంది. ఒకే సిలిండర్ లో ఇద్దరికి ఆక్సిజన్ పెట్టేసి ఆ తల్లిదండ్రులకే ఆ పాపని ఇచ్చేసి ఆ బాబుని ఇచ్చేసి పంపించడం జరిగింది. వారు ఎత్తుకొని ఆ సిలిండర్ ని కూడా దాంతో లాక్కుంటూ ఎక్స్రే తీసుకొస్తానికి వెళ్ళారు. అది చూసిన ప్రజలందరూ కూడా అసలు ఆ దయనీయ ఘటన చూసి ఒక పక్క క్రిటికల్ పొజిషన్ లో ఉన్న చిన్న పిల్లల్ని ఎలాంటి కేర్ టేకర్ గానీ వైద్య సిబ్బంది లేకుండా ఆక్సిజన్ సిలిండర్ తో పాటు వారు పంపించడం చూస్తుంటే అసలుకి ఆ అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ప్రతి నిత్యం కూడా అక్కడ వైద్య సేవల కోసం వచ్చిన వారు చనిపోతున్న పరిస్థితి. చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోతున్నారు. ఇప్పటికీ అనేక కథనాలు మీడియాలో వచ్చిన అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కూడా పట్టించుకోకపోవడంతో ఎంజిఎం హాస్పిటల్ అంటేనే చావులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. చిన్న వైద్యాన్ని కూడా అది వచ్చిన వారికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రాణాలు కోల్పోవాల్సిందే. ముఖ్యంగా పేదవారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోని వారు గత్యంతరం లేక ఎంజిఎం హాస్పిటల్కి వస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు చిన్న పిల్లల్ని తీసుకుని అట్లా వెళ్తుంటే మధ్యలో కొంత ఆక్సిజన్ ప్రాబ్లం కూడా రావడం జరిగింది. అక్కడ ఏమైనా అయితే చిన్న పిల్లలకి ఆ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ డాక్టర్ల పైన సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా మంత్రి కూడా వాటిపైన విచారణ జరిపించేసి ముఖ్యంగా నిత్యం వార్తలు వస్తున్నప్పటికీ సూపరింటెండెంట్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ సిబ్బందిపై ఎలాంటి అజమాయిషి లేని పరిస్థితి. ఆ జూనియర్ డాక్టర్లతోనే అక్కడ ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు. మొత్తం కూడా మరణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంజిఎం గా మారిపోయింది. ఇప్పటికైనా ఈ ఘటనపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఇటు చిన్నారుల తల్లిదండ్రులతో పాటు ఇటు ప్రజలు కూడా కోరుకుంటే పరిస్థితి. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.